ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణంగా రాష్ట్ర పరిస్థితులు, ఈ ఉత్తరాంధ్ర పరిస్థితులు నాకు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా నా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు కూడా మనస్ఫూర్తి ఆహ్వానించారు. అదేవిధంగా కాంగ్రెస్ కానీ నాకు ఈ మధ్య సందిగ్ధ పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకున్నటువంటి ఆత్మీయత మీకు తెలుసు. ఈ రోజు ఇటువంటి పరిస్థితుల్లో మన కుటుంబం నుంచి నా మీద వాస్తవానికి అయితే కాంగ్రెస్కి వెళ్తే అధికారం రాదు కానీ ఉద్యమాలు చేసేటువంటి స్వేచ్ఛ మాకు ఆ పార్టీ ఇచ్చింది. ఈరోజు ఇప్పటికే నేను మాట్లాడి మా సేవలు మొత్తం మాట్లాడి చెప్తానని చెప్పాను. దాని ప్రకారం ఈరోజు ప్రయత్నం చేస్తానని చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళైతే వస్తా అన్నారు కానీ నేనే వద్దామో ఎన్నికల టైంలో మీకు ఒక్క విషయం చెప్తాను. ఎందువల్ల నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నానంటే చాలా మంది అందరూ ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఎప్పుడు నిర్ణయం అని ఎప్పుడండి దేనికి ఎప్పుడన్నా వాళ్ళకి నాకే తెలుస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు నేను చూస్తుంది ఒకే ఒక్క విషయం, నాకు ఆయనకి సరిపడే విషయం. అది ఆయనలో ఏదో ఉందనిసి ఏదేదో తెచ్చిపెట్టి ఏదో రకంగా మాట్లాడతారు అని మనం ఎప్పుడు ఒక మనిషిలో ఉన్నటువంటి స్పార్క్ చూడాలి. ఎందులో ఈ మనిషికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనకి ఎలాంటి వ్యక్తికైనా సరే మనం చేయగలిగే శక్తి ఇప్పుడు వస్తాయి కొంతమందిలో. అది ఒక్కొక్కరి భావతలు ఒక్కొక్కరికి ఓటిస్తాడు. నాకు అదృష్టవశాత్తు ఆయనకి నాకు ఇచ్చారంటే ఒక పట్టుదలతో ఒక మాట అంటే దాని మీద ఏ స్థాయికైనా ఎవరికైనా పోరాట పట్టుదలతో వ్యక్తిగత ఎజెండా లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో వ్యక్తుల్లో కాకుండా మనకు వ్యక్తిగత ఎజెండా ఏం లేదని చెప్పారు. ఏ స్థాయికైనా సరే వెళ్ళి పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. ప్రతి ఎక్కడికి మనం నీరు అందిద్దాం. సాగునీరు త్రాగునీరు గతంలో ఉద్యమాలు ఎట్లయితే చేసామో ఆ ఉద్యమాల ఫలితంగా ఈ రోజున నేను కోరింది ఎదుర్కోవడానికి సాగునీరు త్రాగునీరు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చేయాల్సిందంతా కూడా ప్రతి చేతికి పని ఉండాలి, ప్రతి ఎకరాకి నీరు ఉండాలి. ఆ నినాదం ఏదైతే తీసుకున్నారో టీడీపీ కానీ జనసేన కానీ కలిసి సంయుక్తంగా తీసుకున్నటువంటి నినాదం ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి నినాదం.